మొట్టమొదటిగా దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేసేవాడు సమాధానంగా ఉంటాడు, సమాధాన పడతాడు. దేవునితో కాకుండా మనుషులతో సహవాసం చేసేవాడు సమాధానంగా ఉండడు. ఎందుకంటే మనుషుల నైజం అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నాకు ఎవరితోన్నా ఒక విరోధం ఉందనుకోండి, నేను మనుషులకు వెళ్ళి చెప్తాను, ఇదిగో పలానా మనిషితో నాకు మాటలు లేవు, వాళ్ళకు నాకు మాటలు లేవు, ఇలా జరిగింది అలా జరిగింది నేను చెప్తాను. అతడు అంటాడు, నువ్వేమాత్రం తగ్గద్దు. మనుషులు చెప్పే మాటలు అతనితో నువ్వెందుకు సమాధాన పడాలి? అసలు నీకేం తక్కువ ఉందని? వాడెంత, వాడిని బతికెంత, నువ్వెందుకు తగ్గుతావు? నువ్వు సమాధాన పడద్దు, చూద్దాం ఎన్ని రోజులు ఉంటాడో చూద్దామని మనుషులు చెప్తారు. అది దేవునితో సహవాసం చేస్తే, దేవునితో సహవాసం చేస్తే మనిషికి ఏం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ ఎవరికి ఎలా సమాధానం కలుగుతుందంటే దేవునితో సహవాసం చేసిన వారికి సమాధానం కలుగుతుంది. మన చర్చి పేరు కూడా అదే, జీసస్ ఫెలోషిప్. అంటే యేసుతో సహవాసం, యేసయ్యతో సహవాసం. యేసయ్యతో సహవాసం చేస్తూ ఉండి మనకే సమాధానం లేకపోతే ఎలా? మన చర్చి పేరే, మన సహవాసం పేరే యేసయ్యతో సహవాసం. యేసయ్య సహవాసంలో ఉన్నటువంటి మనమే, దేవునితో సహవాసం చేసే మనమే సమాధానం లేకుంటే ఎలాగా? కనుకనే ప్రియమైన వాళ్ళరా, దేవునితో మనం సహవాసం చేస్తున్నాము కనుక మనలందరినీ కూడా దేవుడు సమాధాన పరచునుగాక, శత్రువులను మిత్రులుగా మార్చునుగాక.